అండి టీ టైం స్నాక్స్గా సర్వపిండిని ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి 2 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. అందులోకి వేయించుకున్న పల్లీలు, కొద్దిగా నువ్వులు, కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టుకున్న పచ్చెనపప్పు, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయిలోకి కొద్దిగా నూనె పోసి కళాయి మొత్తానికి నూనె అద్దేసి ఆ తర్వాత కొంచెం సర్వపిండిని అంటే ఈ పిండి మనం ముందుగా కలుపుకున్నాం కదా, ఈ పిండిని కొంచెం ముద్ద తీసి కళాయికి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు పల్చగా అద్దేసి చిన్న చిన్న హోల్స్లో పెట్టేసి కొద్దిగా నూనె పోసేసి ఆ తర్వాత మటన్ మీడియంలో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత టేస్టీ అయిన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. సాయంత్రం వేళ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. చూసారు కదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.